పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనములు, స్తోత్రములు. మరొక నూతన దినంలో నాయన మేము నిన్ను స్తుతిస్తున్నాము. గడిచిన రాత్రి అంతయు మాకు మంచి నిద్రనిచ్చి ఈ ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా నిద్ర లేపిన దేవా, నీకు స్తోత్రములు. అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచుండగా నీకు వందనాలు తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినము తండ్రి మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా దేవా తండ్రి, మేము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకోవాలి, తలపోయాలి. ఎందుకంటే మీరెంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మా తండ్రి, నీ యొక్క కృప ఎంత అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. నీ కృప శాశ్వతమైన ప్రేమ, నీ కృపాతిశయము ఎంత గొప్పదంటే స్టెడ్ ఫాస్ట్ లవ్ దేవా. మరి నిరంతరము ఉండే ప్రేమ, హద్దులు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, ఏమీ కోరని ప్రతిఫలం ఆశించని ప్రేమ నీది. ఆ కృపాతిశయములను తల్లి మేము తలపోయిచు మా దినమంతయు కూడా గడుపుటకు సహాయం చేయండి. ప్రతిదినము మేము నీవు మా పట్ల చూపిన ప్రేమ కృపలను జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు చెల్లించాలి. కీర్తనల గ్రంథం 107వ కీర్తనలో 43వ వచనంలో అలాగే ఉంది తండ్రి. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక అని వ్రాయబడి ఉన్నది. మా తండ్రి దేవా, అవును, బుద్ధిమంతులుగా మేమున్నట్లయితే తప్పకుండా నీ కృపాతిశయములను తలపోయాలి తండ్రి. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. మాకు బుద్ధి దయచేయండి, జ్ఞానం దయచేయండి, నీ ఎడల భక్తి విశ్వాసములు దయచేయండి, భయభక్తులు దయచేయండి, ప్రేమను దయచేయండి. నిన్ను మేము మా పూర్ణ హృదయంతో ప్రేమించు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. 107వ కీర్తన అంతట్లో కూడా ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చూపినటువంటి ప్రేమను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ఏ విధంగా ఎడారి త్రోవను తిరుగులాడుచున్నారు, ఏ విధంగా వారిని దేవుడు విమోచించాడు. మరి వారు ఎలాంటి సమస్యలతో ఉన్నప్పుడు కష్టకాలమందు మొరపెట్టగా దేవుడు వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. వారికి ఒక చక్కని త్రోవను చూపించాడు, నడిపించాడు, చక్కని నివాసపురము చూపించాడు. ఆయన యొక్క కృపను బట్టి, మరి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని కీర్తనకారుడు చెప్తున్నాడు. మరి తండ్రి, నీవు మా జీవితంలో కూడా అనేకమైన మేలులు చేశావు ప్రభా. నా జీవితంలో చేశావు ఎన్ని కృపలు, ఎన్ని తండ్రి దీవెనలు, ఎన్ని రకాల మేలులు మా ప్రభా. మేము ఒకవేళ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మీరు మాకు తోడుగా ఉన్న దేవుడు. మేము ఎంత ఇబ్బందులలో ఉన్నా కూడా మీరు మాకు తోడుగా ఉండినటువంటి దేవుడు తండ్రి. ఇంత గొప్ప దేవుని నీవు కనుక మా ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ప్రభా, వారు ఆహారం లేక, మరి ఇశ్రాయేలీయులు ఆహారం లేక సొమ్మసిల్లినప్పుడు, నీరు లేక సొమ్మసిల్లినప్పుడు తండ్రి ఆపదలలో నుండి ఎలా విడిపించాడు. కష్టకాలమందు వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారు ఎలా విడిపించాడు. ఆయన ఎలాంటి ఆశ్చర్య కార్యములు వారి ఎదుట చేశాడు. వారి పట్ల దేవుడు ఎలాంటి కృపను కనపరిచాడు. సముద్రంలో ఆయన వారికి ఎలాంటి అద్భుత కార్యములు చేసి దారి చూపి మార్గము ఏర్పాటు చేసి ఆరిన నేలను వారి ఎదుట పెట్టి మరి ఎంతగా దేవుడు వారిని కరుణించాడు. నీవు కరుణించావు తండ్రి. ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లించాలి. మరి మేము మా జీవితంలో మీరు అలాంటి గొప్ప కార్యములు ఎన్ని చేశావో, అవును ప్రభా, మేము ఎరగనటువంటి భయంకరమైన పరిస్థితులలో మేము ఉన్నప్పుడు తండ్రి, మీరు మాకు చూపిన దారిని బట్టి, మీరు మాకు చూపిన సహాయంను బట్టి మేము మీకు వేలాదిగా స్తోత్రంలో చెల్లించాలి మా ప్రభా. అది మేము జ్ఞాపకం చేసుకునేలాగున మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు దేవునికి మొరపెట్టారు. అయితే ప్రతిసారి కూడా మొరపెట్టినప్పుడంతా ఆయన వారికి ఉత్తరం ఇచ్చి వారిని ఎలా ఆదుకున్నాడో, వారికి ఎలా శాంతిని సమాధానం ఇవ్వగలిగాడు. ఆ విధంగా మరి దానిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ మరి రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో చివరి వచనంలో కీర్తనాకారుడు ఈ మాటలు చెప్పాడు. ఏంటంటే, మనము బుద్ధిమంతులమైతే ఈ విషయంలో ఆలోచించాలి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును,
యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును గనుక మనం ఆయనపై ఆధారపడి ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయాలి. విశ్వసించే వానికి ఆయన కార్యములు అర్థమవుతాయి. ఎవరైతే ఆయనను నమ్మి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు యెహోవా ఇచ్చు జ్ఞానాత్మను కలిగి ఉంటారు గనుక ఆయన చేసిన అద్భుత కార్యములను గురించి ఆలోచించి ఆయనపై ఇకను తమ విశ్వాసమును అధికంగా చేసుకుంటారు, ఇంకా పెంచుకుంటారు, ఇంకా ఆయనపై ఆధారపడతారు. హోషేయ ప్రవక్త చెప్పినట్లుగా జ్ఞానులు ఈ సంగతి వివేచింతుడు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతుడు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు గాని తిరుగుబాటు చేయవారికి అది అడ్డం కనుక వారు దొట్రిల్లుదురు. కనుక మనమును బుద్ధిమంతులమై ఈ విషయములను ఆలోచించుదుము గాక. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనము దేవుని పైన ఆధారపడదాం, ఆయన పైననే ఆధారపడదాం. తండ్రి దేవా, దేవునికి దేవా తండ్రి, నీవు చేసిన ఈ గొప్ప కార్యములను మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము కష్టంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు తండ్రి మీరు మాకు చూపించినటువంటి మార్గములను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మమ్మల్ని ఏ విధంగా అనారోగ్యం నుంచి కాపాడారు, ఏ విధంగా సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చారు, ఏ విధంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించారు, ఏ విధంగా అప్పుల సమస్య నుంచి తొలగించారు మా ప్రభా. ఇవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అద్భుతకరుడా, నీకే వందనములు, స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో నిన్ను ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆల్రెడీ అందరూ బయటికి వెళ్ళి ఉంటారు, ఆల్రెడీ తండ్రి అనేక మంది అనేక పనులలో ఉంటారు మా తండ్రి. ఈ దినము ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ విజయం కలుగును గాక. ఎవరెవరైతే ఉద్యోగ జీవితాలలో ఉన్నారో వారందరికీ నేను సఫలత, జయము అనుగ్రహించి ఈ దినము కార్యక్రమములంతట్లో కూడా జయప్రదంగా వారు ముగించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. ఎవరెవరైతే సంతానం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు దయ ఉంచి దర్శించిన వారికి కావాల్సిన వారు కోరుకున్నటువంటి ఆ కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు ఆశపడు ప్రాణంను తృప్తిపరిచే దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి లోపంను నీ సవరించగలవు మా తండ్రి దేవా. మరి నీ యొక్క కృప చేతనే ఎవరికైనా కూడా సంతానం కలుగుతుంది మా తండ్రి. నీకే వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతో మంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు, వారికి అందరికీ తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభానైనా. ప్రతి ఒక్కరికి కూడా తగిన కాలంలో తగిన సమయంలో సాటి అయిన సహాయం అనుగ్రహించే దేవుడు మీరు. ఆలస్యమైందని ఎవరు కూడా కృంగిపోకుండా కాపాడమని వేడుకొంచున్నాం. నిరుద్యోగంలో ఉంటూ కృంగిపోతున్నటువంటి ప్రతి ఒక్కరి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి తండ్రి దేవా. మీరు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు కాబట్టి తండ్రి ప్రభా, మేము నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. దేవా కృప చూపించండి దేవా ప్రభా. మా ఎడల మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించడానికి సహాయం చేయండి. అవును తండ్రి, మేము ఎప్పుడైతే కృతజ్ఞత హృదయం కలిగి ఉంటామో అప్పుడు మా జీవితాలలో మేము అభివృద్ధిని సాధిస్తాము. దేవా నీకే వందనములు తండ్రి. కృతజ్ఞత కలిగిన వారిని మీరు ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడు, వారిని అభివృద్ధి పరిచే దేవుడు. నీకే వందనములు, స్తోత్రములు నాయన. మా ప్రభా తండ్రి, ఇదిగో మా జీవితంలోనూ మరి ఎవరెవరైతేనైనా మా కుటుంబాలలో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ఎత్తి పట్టుకుంటున్నాము ఆయన. స్వస్థపరచండి తండ్రి. ఎంతో మంది హాస్పిటల్స్ లో ఉన్నారు, వెంటిలేటర్లపై ఉన్నారు, ఎంతో మంది నాయన క్రిటికల్ కండిషన్స్ లో ఉంటున్నారు. ఏసయ్య నీ యొక్క సన్నిధిని ప్రభా వారిపైన కుమ్మరించండి దేవా ప్రభా. పడకలపై పరుండి వారిని మొరపెడుతున్నారు దేవా ప్రభా. మీరు వారి ఆర్తనాదాలను వినండి దేవా. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అడిగినా అడగకపోయినా మీరు చేసే దేవుడు మా తండ్రి దేవా. ఎంతమంది నీ నామంలో ప్రార్థనలు చేస్తున్నారు వారందరికీ తప్పకుండా నేను మీరు స్వస్థత అనుగ్రహించి క్షేమంగా వారి ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో మీరు మరి మా కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను జ్ఞాపకం చేసుకోనండి. వారందరి జీవితాల్లో కూడా మీరు కాపుదలను, భద్రతను అనుగ్రహించండి. ఎవరు కూడా అనారోగ్యంతో మంచం పట్టకుండా కాపాడండి. చిన్న బిడ్డలను దీవించండి ప్రభా. ముఖ్యంగా చిన్న బిడ్డలు మరి వృద్ధులు అనేక రకాల ఈ సీజనల్ గా వచ్చే వ్యాధులతో, వైరస్ వ్యాధులతో మా తండ్రి దేవా అనేకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉన్నారు నాయన. ప్రభా కృప చూపించండి నాయన.
ఎంతో బాధాకరంగా ఉండే పరిస్థితులలో నుంచి వాళ్ళను లేవనెత్తండి. సహాయం చేయండి నాయన. మా ప్రభా తండ్రి, మరి నీ యొక్క కాపుదల, భద్రత వారికి దయచేయండి. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో ఏ ఒక్కరు అస్వస్థతగా ఉన్నా మిగతా అందరికీ కూడా దుఃఖం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. అవును ప్రభా, మరి మా శరీరంలో ఒక్క ఒక్క అవయవము ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, సఫర్ అవుతున్నప్పుడు, మరి ఆ శరీరం అంతా కూడా సఫర్ అవుతుంది కదా. అదేవిధంగా కుటుంబంలో ఒక్కరు బాగలేకపోతే కుటుంబం అంతటికి కూడా వేదన. అలాగే ప్రభా, సంఘంలో కూడా అనేక మంది ఉన్నారు ప్రభా. సంఘంలో ఎంతమంది మరి ఆ అందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుతూ ఉన్నాము. ఏ ఇంట్లో అయినా కూడా ఇలాంటి గొప్ప ఉపద్రవము, అనారోగ్యం కలిగినట్లయితే ప్రభా, తప్పకుండా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, సంఘంలో శాంతిని, సమాధానంను, ఐక్యతను అనుగ్రహించండి. ఎవరు కూడా కుటుంబాలలో సంఘంలో అనైక్యతతో ఉండకుండా సహాయం చేయండి. అలాగే కుటుంబంలోనూ కూడా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబము కలిసి ఉండాలి. ఏ కుటుంబంలో కూడా కలతలు ఉండకూడదు. ఏ కుటుంబంలో కూడా మనస్పర్ధలు ఉండకుండా కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలోని చిన్న బిడ్డను ఆశీర్వదించి ప్రభా, వారిపై నుంచి చేతులు ఉంచండి. దేవా, మీరు వారిని ఆశీర్వదించండి. తండ్రి ప్రభా, వారిని నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. ప్రభా, వారిని చక్కటి మార్గంలో పెంచుటకు తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, యవనస్తులను దీవించండి. వారందరూ చదువుకుంటుండగా మంచి జ్ఞానంతో వారిని వర్ధిల్లజేయం. మా ప్రభా, ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి. ఎలాంటి సాతాను శోధనలకు వారు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా ప్రభా, వారు చదువుపై మాత్రమే తమ మనసును లగ్నం చేయటకు సహాయం చేయండి. అదేవిధంగా నీపై నుంచి కూడా వారు తమ దృష్టిని కోల్పోకుండా నీ నీ యొక్క ఉదయ కాంతిలో నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. నీ వాక్యపు వెలుగులో వారు నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, నీ కాపుదల, భద్రత మా అందరికీ కూడా ఈ దినమంతయు దయచేయండి. ప్రతి ఒక్కరి ప్రయాణాలను మీరు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. ఎవరు ఎక్కడ తిరుగుతున్నప్పటికీ, ఏ వాహనాలలో తిరుగుతున్నప్పటికీ తండ్రి, మీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవ, మరి ఈ దినము ఎవరెవరైతే బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారందరినీ కూడా దీవించి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయండి. గతంలో ఎన్ని మేలులు, గత సంవత్సరం అంతా మీరు వారికి ఎన్ని మేలులు చేశారు, అంతకంటే అధికంగా వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, మరి ఎంతో మంది నాయన సమస్యలలో ఉన్నారు. ఆ సమస్యలన్నిటిని తొలగించమని, అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించి తండ్రి, మరి ఇశ్రాయేల్ దేశంను, యెరూషలేమును కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మా దేశంను కూడా దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, న్యాయంగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.